ఎస్ఆర్ ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన నేటికి జరిగి 5 సంవత్సరాలు పూర్తి కావడంతో శాంతియుత ర్యాలీ నిర్వహించిన వెంకటాపురం గ్రామస్తులు తక్షణమే కంపెనీని రీఓపెన్ చేసి కాంట్రాక్టు కార్మికులందరికీ ఉపాధి కల్పించాలని, లేని ఎడల ఆత్మహత్యల శరణ్యమని డిమాండ్ చేశారు. పర్మనెంట్ ఉద్యోగస్తులకి ఎటువంటి సెటిల్మెంట్ చేశారో మాకు కూడా అలాంటి సెటిల్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ 1963లో పరిశ్రమ స్థాపిస్తామంటే మాకు ఉపాధి కల్పిస్తారనే ఉద్దేశంతో మా వెంకటాపురం గ్రామస్తులందరూ కలిసి భూములు ఇచ్చామని, 2020లో మే 7వ తారీఖున కరోనా లాక్డౌన్ సమయంలో గ్యాస్ లీక్ కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారని, వందల సంఖ్యలో ఆరోగ్యం పాడయ్యాయని, నేటికి కూడా ప్రజలు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారన్నారు. అంతేకాకుండా గ్రామంలో పశువులు కూడా చనిపోయాయని తెలిపారు. ఆనాటి నుండి పరిశ్రమ మూతపడి నేటికి 5 సంవత్సరాలయ్యింది. పర్మనెంట్ ఉద్యోగస్తులకు సెటిల్మెంట్ చేశారు కానీ కాంట్రాక్ట్ కార్మికులకు 6 నెలలు మాత్రమే ఇచ్చారు. అప్పటి నుంచి కార్మికులంతా ఇంటికి పరిమితం అయ్యామని, తక్షణమే మూతపడ్డ కంపెనీ తెరిచి ఉపాధి కోల్పోయిన 375 మంది కార్మికులను వెంటనే ఆదుకోవాలని, లేదంటే కుటుంబాలు సైతం ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, స్థానిక ఎమ్మెల్యే గణబాబు చొరవ తీసుకుని పరిశ్రమని తెరిపించాలని గ్రామస్తులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. పాలిమర్స్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. యాక్చువల్గా గ్యాస్ లీక్ తర్వాత కాంట్రాక్ట్ వర్కర్స్కి అందరికీ కూడా తీరని అన్యాయం జరిగింది. పర్మనెంట్ ఎంప్లాయీస్కి సెటిల్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకుని వెళ్ళారు వాళ్ళు. కానీ కాంట్రాక్ట్ వర్కర్స్కి వచ్చేసరికి మొత్తం నాశనం చేస్తారు. అదేవిధంగా మా కాంట్రాక్టర్లో కూడా పిఎఫ్, ఈఎస్ఎల్ విషయంలో కూడా చాలా ఇబ్బంది పెట్టేసి మాకు ఒక్కొక్కరికి 4-5 లక్షల రూపాయలు మాకు పెనాల్టీలు కూడా ఈరోజు కేసులు రన్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మేము తిరుగుతున్నాం పిఎఫ్ ఆఫీసుల చుట్టూను. నాకు కూడా పేమెంట్లో ఇంచుమించు సుమారుగా 40 లక్షలు చిల్లర వర్కర్లకి నేను ఓవర్ టైంలో అవి చెల్లిస్తే ఆ పేమెంట్లు కూడా ఇవ్వడానికి నాకు చాలా దుఃఖపెడుతున్నారు. నాకైతే మాత్రం ఆర్థికంగా మాత్రం చాలా అన్యాయం జరిగింది. అదేవిధంగా 1963లో స్థాపించిన ఈ కంపెనీకి ల్యాండ్ లోజర్స్ అసోసియేషన్కి అప్పట్లో మా గ్రామ కమిటీకి ఈ విజయమాల్య గారు 63లో ఒక అగ్రిమెంట్ చేశారు. ఈ ల్యాండ్ ఓన్లీ వ్యాపారం, అంటే ఇక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పిస్తారన్న కాన్సెప్ట్ మీద మాత్రమే ఇక్కడ ఈ ల్యాండ్ ఇవ్వడం జరిగింది అన్నది అగ్రిమెంట్ కూడా జరిగింది. ఆ కాగితం కూడా తీస్తున్నాం. ఆ అగ్రిమెంట్ ప్రకారంగా వీళ్ళు అమ్ముకునేది కూడా నెక్స్ట్ ఈ ఎల్జీ పాలిమర్స్కి ఇచ్చేటప్పుడు కూడా ఈ ఉపాధి కల్పిస్తారన్న కాన్సెప్ట్ మీద ఇచ్చారు. మాకు ఇబ్బంది లేదు. ఎన్ని సంవత్సరాలు, మొన్న 2000 సంవత్సరం వరకు 2020 వరకు అది రన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు గ్యాస్ లీక్ అయిపోయిన తర్వాత ఈ వర్కర్లకు సెటిల్మెంట్లు చేయడం మానేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వాళ్ళని ఉసురు పెట్టి ఈ ల్యాండ్ ఏదో ఎవరికో సేల్ చేసుకొని వీళ్ళు కంపెనీ ఏమో 3 సిటీ తెరలించుకొని వెళ్ళిపోయేటానికి మాకేదో ఏదో చిల్లర మల్లరా మాకేదో వేసినట్టు ముష్టి వేసినట్టు వేస్తున్నారు వెంకటాపురం గ్రామానికి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి నేను చెప్పవలసింది ఒకటే, కొరియన్స్ వరకు మాత్రం ఏదైనా మాకు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ పనిచేసిన మిగిలిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో హెచ్ఆర్ డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ల వాళ్ళు మాత్రం పక్కా అన్యాయం చేస్తున్నారు. మాకు వాళ్ళకి ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు ఎందుకంటే మేము చూసుకుంటాం అంటే ఒక సింపుల్గా ఒక మాట అనేస్తున్నారు. దానివల్ల మేనేజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు వాళ్ళకేంటి సరదా అన్నట్టు వాళ్ళు చూస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అన్నట్టు చూస్తున్నారు. కానీ 108 కోట్లకి ఈ స్థలాన్ని ఈ కంపెనీని కొనడం జరిగింది ఎల్జీ గ్రూప్ వాళ్ళు విజయమాల్య గారి దగ్గర. ఆ 108 కోట్లకు సంబంధించిన ల్యాండ్ వాళ్ళని తీసుకోమనంటే మిగిలిన భూమి మా కాంట్రాక్ట్ లేబర్కి ఇచ్చేస్తే మేము వ్యవసాయం చేసుకుని బతుకుతారు. ఇక్కడ ఈ సభాముఖంగా అందరికీ అదే తెలియజేస్తున్నాం. మాకు న్యాయం జరిగితే బాగుంటుంది. కంపెనీ దీన్ని రన్ చేసి మాకు న్యాయం చేయండి, మాకు ఉపాధి ఇవ్వండి. మేము ఉపాధి ఇవ్వమని చెప్తున్నాం తప్ప మీకు మీ ఆస్తులు మాకు ఇవ్వమని చేసి మేము అడగట్లేదు. లేదంటే మాకు న్యాయం చేయండి. మీ పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఎలాగైతే చేశారో అలాగే కాంట్రాక్ట్ లేబర్ కూడా చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అండి, నా పేరు ఎలుపు కనకరాజు, ల్యాండ్ లోజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. లాక్డౌన్ వల్ల మరియు ఫ్యాక్టరీ ఓపెన్ చేద్దామని అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల ఎల్జీ కంపెనీ గ్యాస్ లీకేజ్ వల్ల మూతపడింది. 5 సంవత్సరాలు కావస్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు మా కాంట్రాక్ట్ కార్మికులకి ఉపాధి లేక చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. ఎల్జీ వారు పర్మనెంట్ ఎంప్లాయీకి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేశారు. మాకైతే 6 నెలల ఆప్షాలిటీ ఇచ్చి మళ్ళీ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు. అందుకోసం మేము 6 నెలల ఆప్షాలిటీకి ఒప్పుకున్నాం. కానీ ఈ దినం ఫ్యాక్టరీ తెరిపించలేదు, ఏమంటే హైకోర్టులో ఉంది కేసు అంటున్నారు. మాకు పరిహారం కూడా ఇవ్వలేదు. 5 సంవత్సరాలు అవుతుంది, పరిహారం కూడా ఇవ్వలేదు. మా ఎల్జీ కాంట్రాక్ట్ కార్మికుల తరపున ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గతంలో 1960-64 మధ్యలో
మా తాత ముత్తాతలు ఉపాధి కోసం భూములు ఇవ్వడం జరిగింది. తర్వాత హిందుస్థానుడు, శ్రీరాముడు, ఇప్పుడు ఎల్జీ వారు తీసుకున్నారు. మాకు మెయిన్ ఏంటంటే ఉపాధి కల్పించాలి. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ పెడతామని చెప్పి శ్రీ సిటీలో తీసుకెళ్ళి పెట్టారు. ఇక్కడ అట్లీస్ట్ 4 ఇంట్లకి 2 ఇంట్లు ఇక్కడ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ పెట్టాలని ఎన్డీఏ గవర్నమెంట్ని, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి వారి ఇల్లుని, ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, మన నారా లోకేష్ గారిని, మరియు మన స్థానిక ఎమ్మెల్యే గణబా గారిని, మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, మేము కాంట్రాక్ట్ కార్మికులందరూ కోరుకునేది ఒకటే, మాకు ఇక్కడ ఉపాధి కల్పించండి. కంపెనీ మళ్ళీ తిరిగి రీఓపెన్ చేసేలాగా మీరు మాకు ఎన్డీఏ గవర్నమెంట్ మాకు మద్దతు ఇస్తుందని మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు, ఈ ప్రభుత్వం అయినా సరే మమ్మల్ని ఆదుకోవాలని కాంట్రాక్ట్ కార్మికులు అందరమే ఈ విధంగా చేయడం జరుగుతుంది. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యం. ఉచిత టైలరింగ్ కుట్టు కేంద్రం ప్రారంభించిన పలాస ఎమ్మెల్యే. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యం. ఉచిత టైలరింగ్ కుట్టు కేంద్రం ప్రారంభించిన పలాస ఎమ్మెల్యే. మహిళలు టైలరింగ్లో నైపుణ్యం నేర్చుకోవడం వలన స్వయం ఉపాధి పొందేందుకు దోహదపడుతుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. బుధవారం పలాస వెలుగు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ శిక్షణ మహిళలకు జీవనోపాధి కలిగిస్తుందని, దీనిని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఒక ఆడపిల్ల సంపాదిస్తే ఆ కుటుంబానికి ఆధారంగా ఉంటుందని నమ్మిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా సృష్టి అంటే ఒక కుటుంబంలో ఆడపిల్లకు కూడా సంపాదన ఉండాలి, ఆర్థికంగా స్వేచ్ఛ ఉండాలి అని ఒక ఆలోచించి డ్వాక్రా గ్రూపులు పెట్టి ఆ డ్వాక్రాని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లి ఒక అమెరికా అధ్యక్షుడి పక్కన డ్వాక్రా మహిళని కూర్చోబెట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. మాటలు చెప్పడం కాదు, చెప్పింది. ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. ఒక ఆస్తి హక్కుదే కాదు, ఆడపిల్ల అన్ని రకాలుగా చదువుతో సంబంధం లేకుండా మేము సంపాదిస్తామని ఒక ఇంట్రెస్ట్ ఉన్న ఆడపిల్లకి అవకాశం కల్పిస్తే చాలు, కుటుంబానికి పెద్ద గనుగా నిలుస్తుందని నమ్మి ఎన్నో రకాల ఫలితాలు కాదు. ఈరోజు బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఓసీ అని ఎన్నికల్లో కబుర్లు చెప్పే నాయకులు కాదు. చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తూ చెప్పని హామీలతో కూడా అనునిత్యం బీసీలకి, మహిళలకి ఎన్నో రకాల పథకాలు తీసుకొస్తున్నారు. ఒక ఆడపిల్లగా, ఒక మహిళా ఎమ్మెల్యేగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గంలో, ముఖ్యంగా మన పలాస నియోజకవర్గంలో ఈ మొట్టమొదటి బ్యాచ్ ద్వారా దాదాపు 500 మందికి 90 రోజుల పాటు కుట్టు మిషన్లోని శిక్షణ ఇచ్చి మరి వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్ ఇచ్చి సంపాదించాలని ఆలోచన ప్రతి ఆడపిల్లకు అండగా నిలుస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, కూటమి పెద్దలకు కూడా ఈరోజు మా పలాస ఆడపిల్ల తరఫున వాళ్ళ ఎమ్మెల్యేగా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అవకాశాలు చాలా రకాలుగా వస్తాయి. ఆడపిల్లలు అందరికీ చదువుకోవచ్చు, అందరికీ ఉద్యోగాలు రావచ్చు, కానీ ఏ అవకాశం వచ్చినా కుటుంబానికి ధన్యవాదాలు ఇస్తారు ఆడపిల్లలు. మరి మనకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కల్పించిన ఈ అవకాశాన్ని వీళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్తోనే మొదలు పెట్టారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఆర్థిక స్వతంత్రానికి, మీ కుటుంబానికి ఆధారంగా నిలుస్తారని ఆలోచన. పహల్గాం దాడితో భారత్ పుట్టెడు దుఃఖంతో మునిగిపోయిందని, హిందూ ముస్లిం అని అడిగి మరీ చంపేసిన విధానం చాలా దారుణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్పై స్పందించిన ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉగ్రవాద స్థావరాలపై భారత దాడిని స్వాగతించినట్లు చెప్పారు. వారి కుటుంబాల ముందే, వాళ్ళ పిల్లల ముందే, వాళ్ళ సహధర్మచారుల ముందే మ్యాగజైన్ ఎంటీ చేశారు, తల లేకుండా చేశారు. హిందువా ముస్లిమా అనే అర్థం తేల్చుకోవడానికి కల్మా చదవమని. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశంలో ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 90s నుంచి కూడా
కశ్మీర్ అనేది మనకి ఎప్పటి నుంచో కశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్, అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది. కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు, ఇది 90లో కూడా ఇలాగే కాశ్మీరీ హిందూస్ని కాశ్మీరీ పండిట్స్ని చంపేశారు. ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశానం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు. సో హిందువుల మీద దాడి అనేది ఇది అనాదిగా జరుగుతూనే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైం టు టేక్ అ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్. ఇట్స్ అ కమెండబుల్ జాబ్ డన్ బై అవర్ ఆర్మీ పర్సనల్ అండ్ డిఫెన్స్ పర్సనల్, అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. We'll stand by them under the leadership of Honorable Prime Minister Modi ji. We will stand by you, sir, and whatever you have taken, whatever decision, bold decision you take, we're going to stand by you. We are with you. Idi at the same time ప్రత్యేకించి is a time of war, not a full blown war, but it is a protracted war which will continue for a long time. Which will continue for a long time, and Pakistan should be taught a tough lesson, because they are the ones who are harboring these terrorists. No matter where a bomb blast happens, including in Hyderabad, including in Lumbini Park a decade plus back, in Gokul Chat, this has become a menace. I think under the new leadership of Modi ji, the tough leadership of Modi ji, central government will take a decisive action on any kind of terrorism and any kind of terrorism act. At the same time, I appeal to all the people of our CRTA 47వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. 514 కోట్ల రూపాయలతో గెజిటెడ్ అధికారుల నివాస భవనాల నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. దానికి కూడా అప్రూవల్ చేయడం జరిగింది. అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అవి 9 టవర్లు, ఆ 9 టవర్లకి 506.67 కోట్లతో టెండరు ఇచ్చారు. దానికి కూడా యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చారు. అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ మరొక 12 టవర్లు ఉన్నాయి, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దానికి 517.10 కోట్లతో టెండర్లు పిలిచారు. దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద గజిటెడ్ నాన్ గజిటెడ్ తీసుకుంటే 4 ప్యాకేజీలు కలిసి 1732.31 crores 1732.31 crores-తో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 190 MLD-తో ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దానికి 560.57 కోట్లతో యాక్చువల్గా టెండర్ ఇవ్వటం జరిగింది. దానికి కూడా యాక్సెప్ట్ చేశారు. అది 5 years O&M ఉంటుంది దానికి. అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంక్స్, అంటే మామూలుగా వాటర్ ఇళ్లలోకి రావాలంటే కొన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టి దాని నుంచి ఇవ్వాలి. 15 అటువంటి వాటికి యాక్చువల్గా 494.86 కోట్లతో టెండర్ ఇచ్చారు. దాన్ని కూడా యాక్చువల్గా అప్రూవ్ చేయడం జరిగింది. ఇది కాకుండా నేషనల్ హైవే కలపటానికి మనకి E1, E2, E3, E4 అలా E16 రోడ్స్ ఉన్నాయి. వీటిలో కొన్ని రోడ్లు నేషనల్ హైవే కలుపుతాం. అందులో E3 సీడాక్స్ రోడ్ ఏదైతే ఉందో అది 1.5, అది మొత్తం ఆ రోడ్డు 3.5 కిలోమీటర్. ఆ 3.5 కిలోమీటర్ రోడ్లో 1.5 కిలోమీటర్ ఎలివేటెడ్ రోడ్. దాన్ని టెండర్ పిలవటానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా E15, E13 ఇవి రెండు కూడా నేషనల్ హైవే కలుస్తాం. సో E15 వచ్చి 3.98 కిలోమీటరు, దానికి 70 కోట్లు యాక్చువల్గా. E13 వచ్చి 4.10 కిలోమీటరు, అది 384.78 crore. వీటికి కూడా యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. ఇది కాకుండా ఈరోజు
జీఓఎంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ల్యాండ్స్ విషయం డిస్కస్ చేసి లా యూనివర్సిటీకి 55 ఎకరాలు ఫైనల్గా కన్ఫర్మ్ చేశారు. క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ముఖ్యమంత్రి గారు క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేయాలి, ఐటీ నెక్స్ట్ స్టేజ్ ఇవ్వాలని తీసుకున్నారో దానికి 50 ఎకరాలు యాడ్ చేశారు. 50 ఎకరాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా బసవ తారక క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్కి అంతకుముందు 15 ఎకరాలు ఇచ్చాం. వాళ్ళొక ఘనంగా అందవరపు తవిటయ్య వర్ధంతి వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శంకర్. ఘనంగా అందవరపు తవిటయ్య వర్ధంతి వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శంకర్ శ్రీకాకుళం నగరంలో గల స్థానిక పొట్టి శ్రీరాములు మార్కెట్లో నిర్మించిన అందవరపు తవిటయ్య గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అప్పట్లో తవిటయ్య మార్కెట్ని ఏ విధంగా సుందరీకరణ చేశారు, ఈరోజు అతని అడుగుజాడల్లో మార్కెట్ని సుందరీకరణ చేసి వ్యాపారస్తులకు సులభంగా వ్యాపారం చేసుకునేలా చేస్తానని హామీ ఇచ్చారు. మరికొన్ని రోజుల్లో మార్కెట్ యొక్క నమూనాని బట్టి స్థానిక వ్యాపారస్తుల నిర్ణయాలు బట్టి ఈ యొక్క మార్కెట్ని సుందరీకరణ చేస్తానని తెలిపారు. ఈ మార్కెట్ వలన శ్రీకాకుళంలో మరికొంతమంది ప్రజలు వ్యాపారం చేసుకునే సౌకర్యం కల్పిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయిన గోవిందరాజులు, అందవరపు సూరిబాబు, కోరాడ హరిగోపాల్, పైడిశెట్టి జయంతి, కోరాడ రమేష్, కృష్ణారావు, అందవరపు రఘురాం, మణి, సంతోష్, ప్రసాద్, రమేష్, భాస్కర్ రావు, కూటమి నాయకులు మరియు వర్తక వ్యాపారస్తులు పాల్గొన్నారు. చేసినటువంటి అలాగే మా తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శిగా, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులుగా, యువతగా, అలాగే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక కౌన్సిలర్గా ఎన్నో పదవులు చేపట్టి అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి అందవరపు సూరిబాబు గారికి, అలాగే ఈరోజు ఈ నగర అభివృద్ధిలో తన వంతు పాత్ర నిరూపించుకుంటూ ఈ విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి తన వంతు పాత్ర ఉన్నటువంటి కీర్తిశేషులు అందవరపు వరం గారి కుమార్తె అయినటువంటి శ్రీకాకుళం పట్టణ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అందవరపు జయంతి గారు, అలాగే వారి బ్రదర్స్ ప్రసాద్ గారు అండ్ సంతోష్ గారు, అలాగే ఈ అవార్డు గ్రహీత ఓన్న కృష్ణారావు గారు, అలాగే అందవరపు తవిటి గారి కుమార్తె గారు, అలాగే కోడలుగా మనవరాలు గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ ఉన్నారు. అలాగే పట్టణంలో పెద్దవారైనటువంటి పొందూరు రమణ గారు, అలాగే ఇతర వర్తక సభ్యులు చాలా మంది ఉన్నారు. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిని మనం స్మరించుకునే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు మీ అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గురించి సూరిబాబు గారు చెప్పారు. సో నేను అలాంటి వ్యక్తి చేపట్టినటువంటి పదవులో నేను ఉండడం నాకు గర్వకారణంగా ఉంది. సో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఆయన ఈ మార్కెట్ పెట్టడానికి ఆయన ఎలా శ్రమించారో, అక్కడ నుండి ఇక్కడ తేడానికి ఆయన ఎంత కష్టపడ్డారో చెప్తారు. అప్పటి పరిస్థితులు పండించిన పంటకు ధర ఇవ్వలేని ప్రభుత్వం ఉన్నాలేనట్టే అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణం నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోందని వడ్డీ రఘురాం, రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్. నష్టపరిహారంగా ఇచ్చే పరిస్థితిలో ఇవాళ లేదు. అలాగే ఇవాళ కోకో రైతులు ఇవాళ కోకో సాగు చేయండి అని ఇవాళ దళారీ వ్యవస్థ అంతా కూడా ఏకమై ఈ కంపెనీలందరూ కూడా రైతులతో బలవంతంగా ఈ అంతర్గత పంట కింద కోకో మొక్కలు వేయించి కోకో పంట రాగానే దానికి గిట్టుబాటు వచ్చే పరిస్థితులు లేదు. అలాగే పొగాకు రైతులను చూస్తే, అలాగే ఇవాళ ఏదైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా రాయలసీమలో ఏదైతే అరటి తోటలు నష్టపోయినాయో ఆ రైతుల దగ్గరికి వెళ్ళి పలకరించితే మళ్లీ ఏది ఇప్పుడు వరకు కూడా ఆ ఐటీ రైతులకు పంట నష్టం ఇచ్చే దాఖలాలు లేవు. అలాగే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకి వెళ్లి ఇలా మిర్చి రైతులు పలకరిస్తే ఏదో ఆ రోజు ఏదో పలకరించిన దాని మీద కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసి ఇదిగో అయిపోతుంది అయ్యో అయిపోతుంది అంటున్నారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు ఏమైంది అనేది రైతులకు చెప్పే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. ఇవాళ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతుల దగ్గరికి వెళ్లి రైతుల పక్షాన అన్ని విధాలుగా పోరాటాలు చేస్తుంటే ఇవాళ మా నాయకుడు ఇవాళ మా కార్యకర్తలందరికీ ఇవాళ ఒక సూచన ఇవ్వడం జరిగింది.
ఎక్కడైతే ఈ వరి ధాన్యం పంటలు నష్టపోతున్నారో ఆ రైతులందరికీ కూడా మీరు ధైర్యం చెప్పండి. ఆ రైతులు తోడుగా మీరు పోరాటం చేయండి. ప్రతి గింజ కొనుగోలు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయండి అని ఇవాళ మా నాయకుడు సూచించడం జరిగింది. ఇవాళ మా నాయకుడు సూచిస్తే గానీ స్పర్శించే పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం లేదు. ఇవాళ దేశానికే వెన్నెముక రైతు, దేశానికి అన్నం పెట్టిన దాత అన్నదాత రైతు అని చెప్పే ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తుందనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ ఉంది. ఇవాళ ఇవాళ అకాల వర్షాల వల్ల ఇవాళ ధాన్యం తడిసిపోయి ఇవాళ కళ్ళాల మీద పెట్టుకుని అలాగే రోడ్ల మీద పెట్టుకుని వాటికి బరకాలు వేసుకుని ఆరిన తర్వాత అమ్ముకుందామంటే ఈ రైస్ మిల్లర్స్ అందరూ కూడా దళారీ వ్యవస్థ కింద చేరి 1200కి 1300కి వాళ్ళకి నోటికి ఏది వస్తుంది ఒక కూరగాయల మార్కెట్ లాగా చేసి దాన్ని రచ్చ కింద చేస్తున్నారు. అసలు యాగి కింద చేస్తుంటే అసలు ఈ ప్రభుత్వానికి నమ్మకం నీరెత్తినట్టు వెళ్ళింది. సింహాచలం గోడకూలు మరణించిన వారి కుటుంబాలకు వైసీపీ అండగా నిలిచింది. వైసీపీ తరఫున బాధితులకు 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ మాట్లాడుతూ చనిపోయిన ప్రతి కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని అన్నారు. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు వచ్చి వారిని ఓదార్చి వారికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి వారికి చెప్పడం, మరి ఏదైతే చిన్న వయసులోనే ఆ స్వామివారి చందనోత్సవం రోజుని దర్శనం చేసుకుందామని చెప్పి వెళ్ళిన ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా మరి మీ అందరికీ తెలుసు. మరి ఆ కుటుంబానికి తీరని లోటుని మిగిల్చారు భగవంతుడు. ఏదేమైనప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఆ రోజు ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, మరి ప్రతి కుటుంబాన్ని చనిపోయిన వాళ్ళిద్దరికీ కూడా ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు పార్టీ తరఫున సహాయం చేస్తామని చెప్పి వారు చెప్పిన ధర్మలా వారి ఆదేశాల మేరకు మరి తీసుకొచ్చి మరి ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. మరి నాతో పాటు గౌరవ మాజీ మంత్రివర్యులు అనకాపల్లి పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ గారు, మరి విశాఖ పార్టీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు, మరి నేను కానీ నాతో పాటు మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా వెళ్ళి మరి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. మరి ఖచ్చితంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మరి ఇప్పుడే చెప్పారు. ఆ పిల్లలకి చదువుల నిమిత్తం ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మరి తప్పకుండా ఆ పిల్లలకు కానీ వారికి కానీ వారి కుటుంబానికి కానీ ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ ఏదైతే మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే ప్రభుత్వం చెప్పిన హామీలు కానీ వాళ్ళు అమలుపరచకపోతే ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే తప్పకుండా అమలు పరుస్తామని చెప్పిన మాటను కూడా మరొకసారి నొక్కి ఒక్క నుంచి మేము అందరికీ చెప్తా ఉన్నాం. తప్పకుండా మరి ఆ కుటుంబాలకి ఆ భగవంతుడి ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 30వ తేదీన మన ఉత్తరాంధ్ర ఎలువెల్లిపోయినటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ సందర్భంగా ఏదైతే జరిగినటువంటి దుర్ఘటన, అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి 7 మరణించడం, అందులో ముఖ్యంగా చంద్రంపాలెంకు చెందినటువంటి భార్యాభర్తలు దంపతులు ఇద్దరు కూడా మరణించడం, ఆ కుటుంబానికి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ ఆ కుటుంబానికి అండగా ఉంటామనేటువంటి విషయాన్ని, అలాగే మరణించినటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్